అసలు ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు జూబ్లీహిల్స్ లో? ఈ విమర్శలు ఏంటి? మీరు బీసీ నినాదం ఎత్తుకున్నారు, బీసీ అభ్యర్థి అన్నారు, కానీ మీరు చేస్తున్నాయన్నీ బీసీ వ్యతిరేక చర్యలు. ఇది దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు పొలిటికల్ గా ఒక రకంగా బీజేపీ పెరిగితే కాంగ్రెస్ కే లాభం, కానీ బీజేపీ ఎందుకు పెరగట్లేదు అడగండి. డిపాజిట్ రాదు అని నేను అనలే, డిపాజిట్ వస్తేనే మంచిది, అంతకంటే ఎక్కువ వచ్చినా మంచిది. ఉద్దేశపూర్వకంగా తగ్గింపు దేనికోసం అంటే బీఆర్ఎస్ కోసము. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా, జాతీయ స్థాయిలో అంశాలు ఏ వచ్చినా కూడా బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుంది. ఇలా మొన్న కంప్లైంట్ చేసిండ్రు, అజరుద్దీన్ కు మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు అని. అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ఏమైతుంది? ముస్లింలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయితే బీఆర్ఎస్ కు నష్టం జరుగుతుంది. గగ్గోలు పెట్టిండ్రు వాళ్ళు, పాపం భయపడరు, ఇట్లెట్లా జరుగుతుంది, అట్లెట్లా చేస్తారు అని. మరి వీళ్ళకైతే ముస్లిం ఓటు పడదు, బీజేపీకి పడ్డా ఏదో అక్కడక్కడ అందుకే కదా ముస్లిం కిందకి ఇస్తారని గగ్గోలు పెడితే హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయని వాళ్ళ వ్యూహం. తప్పే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది? మీరు సోకాల్ సర్వేలు కూడా చూసారు కదా, ఎల్లిగాడు మల్లిగాడు చేసిన, కాంగ్రెస్ ఓడిపోద్దని చేసిన అట్లా కూడా చూడండి. బీజేపీ ఎందుకు పెరగట్లేదు? బీజేపీ పెరగదు. ఎందుకు పెరగదని అంటే అది పెరిగితే బీఆర్ఎస్ కు లాభం అవుతుందంటే పెరుగుతుంది, అది తగ్గితే బీఆర్ఎస్ కు లాభం అంటే తగ్గుతుంది. రైట్. సీతారాం నాయక్ గారు, మీరు బీజేపీ అనేది బీఆర్ఎస్ కోసమే పనిచేస్తుంది అనే దానికి ఏం చెప్తారు? జాతీయ స్థాయిలో వాళ్ళకి వీళ్ళు పనిచేస్తారు, అది వేరే.